ఎక్స్ అండ్ వై అనే ట్రైన్లు ఆపోజిట్లో ట్రావెల్ చేస్తున్నాయంట. అయితే ఒకదానికొకటి క్రాస్ అవ్వడానికి 15 సెకండ్స్ పట్టిందంట. అయితే వై స్పీడ్ అనేది 72 km/h ఇచ్చాడు అండ్ ఎక్స్ స్పీడ్ అనేది 16 m/s ఇచ్చాడు. అయితే వై లెంత్ అనేది ఎక్స్లో 18% అంట. అయితే మనకి క్వశ్చన్లో ఎక్స్ యొక్క లెంత్ కనుక్కోమన్నాడు. సో ఎక్స్ ట్రైన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి దీన్ని 100A అనుకుంటాం. వై ట్రైన్ లెంత్ అనేది ఎక్స్లో 80% కాబట్టి ఇది 80A అవుతుంది. టైం ఈక్వేషన్ అనేది డిస్టెన్స్ బై స్పీడు. టైం అనేది మనకి 15 సెకండ్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ అంటే ఏంటి? ఈ రెండు ట్రైన్ యొక్క లెంతే కదా. సో 100 + 80 అనేది 180A అనేది లెంత్. స్పీడ్ అనేది ఒకటి 72 km/h ఇచ్చాడు, ఇంకొకటి 16 m/s ఇచ్చాడు. ఈ km/hని m/s మార్చాలంటే మనం దీన్ని 5/18తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సో 18 1s 18 4s, 4 × 5 అనేది 20, 20 + 16 అనేది 36. సో 15 = 180A/36. 36 1s 36 5s, 5 1s 5 3s. సో ఏ అనేది మనకి 3 వచ్చింది. సో ఎక్స్ యొక్క లెంత్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎక్స్ అంటే 100A. సో ఏ వాల్యూ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 × 100 అనేది 300. సో ఎక్స్ వాల్యూ ఎక్స్ ట్రైన్ యొక్క లెంత్ అనేది మనకి 300 మీటర్.